నమస్తే, వెల్కమ్ టు ఇజం టీవీ. పవిత్ర హజ్ యాత్రలో ఎండా మేడిమికి తాళలేక ఇప్పటి వరకు 557 మందికి పైగా మృతి చెందారని మంగళవారం అరబ్ దౌత్యవేత్తలు తెలిపారు. అత్యధిక మరణాలు ఈజిప్టుకు చెందిన వాళ్ళే అని వారు పేర్కొన్నారు. మరణించిన వారిలో ఈజిప్ట్, జోర్డాన్ దేశస్థులు అధికంగా ఉన్నట్లు తెలిపారు. సుమారు 323 మంది ఈజిప్షియన్లు కాగా 60 మంది జోర్డానియన్లు మరణించినట్లు తెలిపారు. మంగళవారం వరకు యాత్రలో చనిపోయిన వారి సంఖ్య 577కి చేరినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. తీవ్ర ఎండలు, ఉత్కపోట వాతావరణమే అందుకు కారణంగా తెలిపారు. మక్కాలో ప్రస్తుతం 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈసారి యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారని, వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నట్లు సౌదీ హజ్ నిర్వాహకులు వెల్లడించారు. ఎండ తీవ్రతకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఉపశమనం కలిగించడం లేదని అధికారులు పేర్కొన్నారు. ఇద్దరు అరబ్ దౌత్యవేత్తలు మాట్లాడుతూ ఈజిప్ట్ నుంచి 323 మంది హజ్ యాత్రికులు వేడి సంబంధిత అనారోగ్యాల కారణంగా మరణించారని తెలిపారు. ఈ డేటా మక్కా సమీపంలోని ఆల్ ముసాయింలోని ఆసుపత్రి మార్చురి నుంచి వచ్చిందని దౌత్యవేత్త తెలిపారు. ఈసారి హజ్ యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారని, వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నారని సౌదీ హజ్ నిర్వాహకులు పేర్కొన్నారు. 60 మంది జోర్డానియన్లు మరణించినట్లు దౌత్యవేత్తలు తెలిపారు. ఈ సంఖ్య మంగళవారం అమ్మాన్ నుండి విడుదలైన అధికారిక సంఖ్య కంటే ఎక్కువ. ఇందులో 41 మరణాలు నమోదయ్యాయి. మక్కాలోని అతిపెద్ద శవాగారాలలో ఒకటైన ఆల్ ముయిసం వద్ద మొత్తం 550 మృతదేహాలు ఉన్నాయని దౌత్యవేత్తలు తెలిపారు. వేడిమి నుంచి ఉపశమనం కలిగించేందుకు అక్కడి అధికారులు చర్యలు తీసుకుంటున్నా ప్రాణ నష్టం తప్పడం లేదని చెప్పారు. కాగా గత ఏడాది హజ్ యాత్రలో 240 మంది యాత్రికులు చనిపోయారు. వారిలో చాలా మంది ఇండోనేషియాకు చెందిన వారే ఉన్నట్లు సౌదీ మీడియా తెలిపింది.